నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎండోమెట్రియల్ సమస్య అంటే ఏంటి, రావడానికి గల కారణాలు ఏంటి, లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉన్నాయి, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ మౌనిక మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. థ్యాంక్ యూ. సో ముందుగా ఇవాళ వరల్డ్ IVF డే సందర్భంగా ఇన్ఫర్టిలిటీ గురించి ఒక ఫ్యూ వర్డ్స్. ఓకే అండి. సో వరల్డ్ IVF డే యాన్యువలీ ఎవ్రీ ఇయర్ జూలై 25న సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. సో ఈ 25th జూలైని ఎందుకు చూస్ చేసుకున్నారు వరల్డ్ IVF డేగా అంటే ద ఎవర్ ఫస్ట్ బార్న్ త్రూ IVF అంటే IVF టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి ద్వారా ఫస్ట్ బేబీ ఎవరైతే కన్సీవ్ అయ్యారో తనే లూయి బ్రౌన్ అండ్ సో లూయి బ్రౌన్ వాజ్ బోర్న్ ఆన్ దిస్ డే. అందుకని దానికి ముందు కూడా IVF టెస్ట్ ట్యూబ్ బేబీ అన్నది జరిగింది, బట్ మల్టిపుల్ అటెంప్ట్స్ జరిగినా కూడా సక్సెస్ఫుల్ లైవ్ బర్త్ అంటే కంప్లీట్ 9 months వెళ్ళి ఒక హెల్తీ బేబీ డెలివర్ అవ్వడం, దట్ వాజ్ ద ఫస్ట్ కేస్ అనమాట. అందుకని జూలై 25th మనం IVF డేగా గుర్తిస్తాం. తను కాకుండా ఒకరు సుభాష్ ముఖర్జీ అని చెప్పి ఇండియాలో కూడా ఫర్టిలిటీ పరంగా రీసెర్చ్ అవన్నీ చేస్తుండే అనమాట. ఆయన కూడా ఒక IVF కన్సెప్షన్కి హీ ప్లేడ్ అ బిగ్ రోల్. ఇండియాలో ఫస్ట్ IVF బేబీ బార్న్ వచ్చేసి కనుప్రియా అగర్వాల్ అని వెస్ట్ బెంగాల్లో. కానీ తననే ఇప్పుడు దుర్గా అని అంటారు. యాక్చువల్ నేమ్ ఇస్ కనుప్రియా అగర్వాల్, బట్ దుర్గా అని ఎందుకు అంటారంటే వెస్ట్ బెంగాల్లో గాడెస్ తర్వాత తనని నిక్ నేమ్ పెట్టారనమాట దుర్గా అని. సో మనకు ఇండియాలో ఫస్ట్ IVF బార్న్ ఇస్ దుర్గా. ఇట్ వాజ్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. మనం మాత్రం జూలై 25th జస్ట్ సిగ్నిఫికెంట్, ఎందుకంటే ఎంతోమంది కపుల్స్ IVF పద్ధతి ద్వారా బాధపడుతున్నారు. ట్రీట్మెంట్ లేక. ఇన్ ద పాస్ట్ ఏమయ్యేదంటే ట్యూబ్స్ 2 బ్లాక్ ఉన్నాయి లేడీలో అంటే అసలు ఆప్షన్ లేదు తనకు ప్రెగ్నెన్సీ రావడానికి. కానీ ఈ కాలంలో ట్యూబ్స్ బ్లాక్ ఉన్నా లేదా అసలు గర్భసంచి లేకుండా పుట్టిన వాళ్ళకు ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. దట్స్ ఆల్ పాసిబుల్ త్రూ IVF. అయితే ముందుగా ఎండోమెట్రియల్ సమస్య అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తుంది అంటారు? సో ఎండోమెట్రియం అంటే గర్భసంచి లోపల ఉన్న పొరని ఎండోమెట్రియం అంటాము. ఈ ఎండోమెట్రియంలో వేరియస్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఒక ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్కి దారితీస్తున్నప్పుడు ఒక కపుల్లో లేడీలో ప్రాబ్లమ్స్ మల్టిపుల్ ప్లేసెస్, ఒకటి అండాశయాల్లో ఉండొచ్చు, లేదా నెక్స్ట్ ట్యూబ్స్లో ఉండొచ్చు, లేదా గర్భసంచిలో ఉండొచ్చు. ఈ గర్భసంచి లోపల ఉన్న పొర ఎండోమెట్రియం అంటాం. ఎక్కడైతే అల్టిమేట్గా పిండం ఫామ్ అయినది ట్యూబ్లో వచ్చి అతుక్కొని బేబీగా పెరుగుతుందో దీన్ని మనం ఎండోమెట్రియం అంటాం. ఈ ఎండోమెట్రియంలో ఎటువంటి సమస్యలు ఉండొచ్చు అంటే ఒకటి ఎండోమెట్రియల్ పాలిప్స్ అని ఉంటాయి. అంటే గర్భసంచి పొర ఎక్కువగా మోర్ దెన్ నీడెడ్ పెరిగి ఒక ముద్దలాగా చేరి ఒక చోట చేరడం, దీన్ని ఎండోమెట్రియల్ పాలిప్స్ అంటాం. ఇది కాకుండా నెక్స్ట్ ఎండోమెట్రియోసిస్ అంటాం. ఈ గర్భసంచి పొర ఎప్పుడైతే డ్యూరింగ్ పీరియడ్స్ టైం కావచ్చు అవి రిఫ్లెక్స్ అయ్యి వెళ్ళి బయట వేరే ప్లేసెస్లో గర్భసంచి గోడల్లో కావచ్చు లేదా ట్యూబ్స్లో బయట ఇంటెస్టైన్స్ మీద ఇట్లా ఎక్స్ట్రా ప్లేసెస్ దెన్ వేర్ ఇట్ ఇస్ సపోజ్ టు బి సెటిల్ అయినప్పుడు దాన్ని మనం ఎండోమెట్రియోసిస్ అంటాం. సో ఖచ్చితంగా మనకు మిగతా అన్ని ఫ్యాక్టర్స్ బాగున్నా, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నా లేదా ఎగ్ ప్రతి నెల విడుదల అవుతుంది, హస్బెండ్ సైడ్ నుంచి కణాలు బాగున్నాయి అన్న మనము క్లోజ్లీ ఈ ఎండోమెట్రియంని కూడా మనము నోటీస్ చేయాల్సి ఉంటుంది. సౌత్ ఇండియాలో చాలామంది లేడీస్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, సడన్గా ట్యూబ్స్ పరీక్ష చేసుకున్నప్పుడు బ్లాక్ ఉంది అని చెప్పడం, లేదా గర్భసంచి పొర సరిగ్గా పెరగలేకపోవడం. ఇవన్నీ కేసెస్ ఎందుకు అవుతాయి అంటే సైలెంట్గా TB ఇన్ఫెక్షన్ వాళ్ళకి అటాక్ అయ్యి ఉండొచ్చు. ఈ ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్ సైలెంట్గా అటాక్ అయ్యి ట్యూబ్స్లో లైనింగ్ని, గర్భసంచి లోపల పొర బేసల్ లేయర్ని బాగా దెబ్బతీస్తుంది. ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకు ఇనీషియల్ ఫేస్లో యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఎక్కువ బ్లీడింగ్ జరుగుతుంది, తర్వాత తక్కువ స్కాంటీ బ్లీడింగ్ అవుతుంది, అండ్ ఆ తర్వాత కంప్లీట్గా పీరియడ్స్ అనేవి స్టాప్ అయిపోవచ్చు. సో ఫస్ట్ ఇట్ స్టార్ట్స్ విత్ మెనోరేజియా, దెన్ హైపోమెనోరియా అండ్ దెన్ కంప్లీట్ ఎమెనోరియా అంటే పీరియడ్స్ ఆగిపోవడం. ఈ కేసెస్ ఏమవుతుందంటే గర్భసంచి పొర కంప్లీట్గా బేసల్ లేయర్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది, లోపలంతా అతుకులు చేరుకొని ఉంటాయి, దాన్ని యాషర్మాన్స్ అంటాం. సో ఈ ఎండోమెట్రియంలో చాలా వెరైటీస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, గ్యామెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, బట్ ఏది ఆ ఇష్యూ కాజ్ ఏమై ఉండొచ్చు అని చూసి ఇఫ్ వీ కెన్ ట్రీట్ దెన్ వీ కెన్ ఓవర్కమ్ దెమ్. అలాగే ఎండోమెట్రియల్ సమస్యని డయాగ్నోస్ చేయడం ఎలా అంటారు? ఎండోమెట్రియం లైనింగ్ మనకు స్కాన్లో కనపడుతుంది అండి. అది పొట్ట మీద నుంచి అబ్డామెన్ స్కాన్ కావచ్చు లేదా ఇంటర్నల్ స్కాన్ కావచ్చు. ఈ 2 స్కాన్స్లో కూడా మనకు గర్భసంచి పొర కనపడుతుంది. మనం ఎలా మానిటర్ చేయాలి అంటే లేడీకి పీరియడ్స్ టైం మనం బేసల్ స్కాన్ చేస్తాం, అంటే Day 2 Day 3 పిలిచి తనకు స్కాన్ చేసినప్పుడు యూజువల్లీ ఈ పొర అన్నది థిన్గా ఉంటుంది, లెస్ దెన్ 6 millimeters ఉంటుంది. అండ్ విత్ ది గ్రోత్ ఆఫ్ ది ఎగ్ అంటే మనము ఎగ్ గ్రోత్ని ట్రాక్ ఎలా అయితే చేస్తూ ఉంటామో డ్యూరింగ్ ద సైకిల్, ఎప్పుడైతే ఎగ్ పెరుగుతుందో దాని నుంచి వచ్చే ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ వల్ల గర్భసంచి పొర కూడా పెరగడం జరుగుతుంది. ఒకటి థిక్నెస్ పెరుగుతుంది,
థిక్నెస్తో పాటు మనకు ప్యాటర్న్ కూడా తయారవుతుంది. ప్యాటర్న్ అంటే ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ అంటాము, ట్రైలామినార్ 3 లైన్స్ లాగా ఫామ్ అవుతుంది. 3 లైన్స్ లాగా ఫామ్ అయ్యి ఎప్పుడైతే 7 millimeters థిక్నెస్ క్రాస్ అయ్యి మంచి బ్లడ్ ఫ్లో వెళ్తుందో దట్ కైండ్ ఆఫ్ ఎండోమెట్రియం ఇస్ వెరీ గుడ్ ఫర్ ఇంప్లాంటేషన్. అంటే అటువంటి ఎండోమెట్రియం ఉంటేనే వచ్చిన పిండంని ప్రాపర్గా రిసీవ్ చేసుకొని అతుక్కునేలాగా చూసుకుంటుంది. అలాగే ఎండోమెట్రియల్ సమస్య అనేది ఎక్కువగా ఏ ఏజ్లో అబ్జర్వ్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు ఓవరీ సమస్యలు అంటే ఎగ్ నంబర్స్తో కాబట్టి యూజువలీ ఏజ్ ఫ్యాక్టర్ బాగా ప్లే చేస్తుంది. కానీ గర్భసంచి పొర అన్నది పర్టిక్యులర్లీ ఏజ్ వల్ల పెద్దగా ఇష్యూస్ ఉండవండి. అంటే టీనేజ్ కావచ్చు, లేదా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ కావచ్చు, లేదా మిడిల్ ఏజ్ కావచ్చు, లేదా ఓల్డ్ ఏజ్ కావచ్చు. సో యూజువలీ ఇట్లా వెళ్తూ ఉంటే మనకు గర్భసంచి పొర ఏజ్ వల్ల పెద్దగా డిఫరెన్స్ రాదు. కానీ ఏజ్తో ఇంక్రీజింగ్ ఏజ్తో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఎగ్ నెంబర్స్ బాగా ఫాల్ అయిపోతున్నాయో వాళ్ళకు ప్రాపర్ హార్మోన్స్ జనరేట్ కావు, పీరియడ్స్ ఆటోమేటిక్గా ఇర్రెగ్యులర్ అయిపోతాయి. 3 monthsకి ఒకసారి రావడం లేదా 15 daysకి ఒకసారి రావడం. సో హార్మోనల్ వేరియేషన్ వల్ల దెబ్బతింటుంది కానీ ఏజ్ పర్సే ఎండోమెట్రియం మీద పెద్దగా ఇష్యూస్ ఉండవు. రైట్. అలాగే ఎండోమెట్రియల్ సమస్య ఉన్న వాళ్ళకి పీసీఓడి సమస్య వచ్చే అవకాశం ఉందంటారా? అంటే అది ఉంటే కంపల్సరీ ఇది కూడా ఉంటుందని చెప్పొచ్చు అంటారా? యాక్చువల్లీ ఎండోమెట్రియం ప్రాబ్లంతో పీసీఓడి రావడం కాదు కానీ బట్ అదవే. ఇప్పుడు పీసీఓడి ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఎలా కంప్లైంట్ చేస్తారంటే 2-3 monthsకి ఒకసారి వస్తుంది, మంత్లీ రావట్లేదు అంటారు. అండ్ ఎవ్రీ టైం వాళ్ళకి 2-3 months తర్వాత వచ్చినప్పుడు బ్లీడింగ్ అన్నది చాలా హెవీగా అవుతుంది, ప్రొలాంగ్డ్గా జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వన్ రీజన్ ఎక్కువ రోజులు పాస్ అవ్వడం వల్ల లైనింగ్ థిక్నెస్ మోర్ దెన్ నీడెడ్ వెళ్ళిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ 1 centimeter మీద వెళ్ళిపోతుంది, 1.2, 1.3. చాలా థిక్ లైనింగ్ ఉండడం వల్ల అదంతా క్లాట్స్గా పడిపోవడము, హెవీగా బ్లీడింగ్ అవ్వడం, ఎన్నో డేస్ బ్లీడింగ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రీజన్ ఎందుకు హెవీగా బ్లీడింగ్ అవుతుందంటే పీసీఓడి ఉన్న కేసెస్లో ఎగ్ అనేది రిలీజ్ కాలేదు కాబట్టి వాళ్ళకు రిలీజ్ అయిన తర్వాత వచ్చే హార్మోన్ ప్రొజెస్ట్రాన్ అనేది లేదు బాడీలో. ఈ ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ కరెక్ట్ టైమింగ్కి పీరియడ్ రావడానికి చూసుకుంటుంది. అండ్ ఆల్సో బ్లీడింగ్ మరీ హెవీగా కాకుండా హీమోస్టాటిక్ ప్రాపర్టీస్ అన్నవి కొన్ని ఉంటాయి ప్రొజెస్ట్రాన్కి, వీళ్ళలో ప్రొజెస్ట్రాన్ ఉండదు. ఎలా బ్లీడింగ్ అవుతుంది అంటే ఒక థిక్నెస్ లెవెల్ బియాండ్ వెళ్ళిన తర్వాత గర్భసంచికి ఉన్న బ్లడ్ ఫ్లో దాన్ని సపోర్ట్ చేయలేదన్నమాట. సపోర్ట్ చేయలేక ఎప్పుడైతే ఇట్ విల్ గివ్ అప్ అప్పుడు బ్రేక్ త్రూ బ్లీడింగ్గా సడన్గా బ్లీడింగ్ వచ్చేస్తుంది 2-3 months తర్వాత. ఇటువంటి బ్లీడింగ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కూడా లేకపోవడం వల్ల హెవీగా జరిగే అవకాశాలు ఉంటాయి. రైట్. అలాగే ఎండోమెట్రియల్ సమస్య అనేది హెరిడిటరీగా వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుందంటారు? ఎండోమెట్రియోసిస్ హెరిడిటరీ ప్రాబ్లం. ఈ ఎండోమెట్రియల్ ప్రాబ్లమ్స్ అన్నవి హెరిడిటరీ పెద్దగా ఇష్యూస్ ఉండవండి యూజువలీ. బట్ ఎండోమెట్రియోసిస్ ఏదైతే గర్భసంచి పొర బయటికి వెళ్ళి కూర్చుంటుందో కొంచెం పీసీఓడితో పాటు రావడము, లేదా ఒబీస్ ఇండివిజువల్స్లో ఎక్కువగా ఉండడం, ఎక్కువ ఫ్యాటీ సబ్స్టెన్సెస్ తీసుకోవడం వల్ల రావడము, దీనివల్ల ఎక్కువగా చూస్తాం మనం. రైట్. అలాగే ఈ ఎండోమెట్రియల్ సమస్య గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అంటే పీసీఓడి ఉంటే ఎండోమెట్రియల్ సమస్య వచ్చే అవకాశం ఉందని ఎక్కువ అన్నారు. సో అలాగే అంటే పీసీఓడి ఉన్న వాళ్ళకు ఇన్ఫర్టిలిటీ అనేది ఎంతవరకు వస్తుందంటారు? పీసీఓడి ప్రివలెన్స్ ఈజ్ అరౌండ్ 10% అండి. అంటే ఎవ్రీ 10 ladiesలో మనకు ఒకరికన్నా చూస్తూనే ఉంటాము. ఈ పీసీఓడికి మళ్ళీ రీజన్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఒకటి మెయిన్లీ లైఫ్ స్టైల్ వల్ల. అంటే ఎవరైతే ఎక్కువగా బరువు పెరిగిపోయారో సడన్గా హార్మోనల్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ కావచ్చు. ఎస్పెషలీ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ ఈజీగా వచ్చింది, కన్సెప్షన్ అయిన తర్వాత బాగా వెయిట్ గెయిన్ అయ్యి లేడీలో ఇప్పుడు సైకిల్స్ ఇర్రెగ్యులర్ అయిపోవడం, ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లం అనేది వచ్చింది అని చెప్పడం, అది జరగచ్చు. నెక్స్ట్ పీసీఓడి జెనెటిక్ రీజన్స్, మల్టీ జీన్స్ అనమాట. అంటే ఎన్నో జీన్స్లో సర్టన్ ఆల్టరేషన్, సర్టన్ చేంజెస్ వల్ల కూడా ఈ టెండెన్సీ టు గెట్ పీసీఓడి ఎక్కువగా చూస్తాం. కాబట్టి మోస్ట్ లైక్ అట్లీస్ట్ 30-40% కేసెస్లో మదర్కి ఎప్పుడైతే పీసీఓడి ఉందో డాటర్ కూడా ఒకవేళ ఒబీస్గా ఉంది అంటే డాటర్కి కూడా ఇదే పీసీఓడి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. పీసీఓడి ప్రాబ్లం వల్ల మనకు ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఉండేది ఆల్మోస్ట్ 30-40%. ఎందుకంటే ఓవరీలో ఎగ్ అన్నది మనకు నార్మల్గా విడుదలైతేనే ఆ ఎగ్ కణము కలిసి పిండం అన్నది తయారవుతాయి. ఏ రోజైతే పీసీఓడిలో మనకు ఒక ఎగ్ గ్రోత్ లేదు, ఎగ్ విడుదల కావట్లేదో ఈ ఇష్యూ అరైజ్ అవుతుంది. ఇంకొక ప్రాబ్లం కపుల్స్ ఏం ఫేస్ చేస్తారు అంటే ఎక్కడో ఛాన్స్ ఓవ్యులేషన్ అంటే ఎగ్ గ్రోత్ జరిగి ఎగ్ విడుదల అవుతున్నా కూడా లేడీ ఈ ఎగ్ రిలీజ్ అయ్యే డేట్ని సరిగ్గా ట్రాక్ చేయలేదు. ఎవరికైతే కరెక్ట్ 28 days సైకిల్ ఉందో దే కెన్ ట్రాక్ దేర్ అంటే సమ్వేర్ అరౌండ్ 10th to 14th day అరౌండ్ దట్ టైంలో ఎక్కడో ఎగ్ రిలీజ్ అవుతుందని. బట్ పీసీఓడి విమెన్లో ఏమవుతుందంటే ఇది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. రైట్. ట్రీట్మెంట్ విషయానికి వస్తామేమో, ఇప్పుడు ఎండోమెట్రియల్ సమస్యకి ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీకి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది?
ఫస్ట్ ఎండోమెట్రియంలో ప్రాబ్లమ్స్ ఇలా పాలిప్స్ ఏమన్నా ఉన్నాయా, లేదా గర్భసంచి గోడలో ఉన్న ఫైబ్రాయిడ్స్ మజిల్ ఏదైతే ఓవర్ గ్రోత్ అయి ఉంటుందో సమ్టైమ్స్ అది ఎండోమెట్రియంని పుష్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అది వాటిని సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటారు, ఇంటర్ఫియరింగ్ విత్ ద క్యావిటీ. సో ఇవన్నీ అసలు ఉన్నాయా లేదా అన్నది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. లొకేషన్, అసలు మెజర్మెంట్, ఎక్కడ రీజన్, అవన్నీ ఎగ్జాక్ట్గా చూసుకోవాలి. అంటే ఒకటి అవును బేసిక్ స్కాన్ కూడా హెల్ప్ అవుతుంది అని 90% కేసెస్లో. కొన్ని కేసెస్లో ఇంకా కూడా డీటెయిల్డ్గా వెళ్ళాలి అనుకుంటే, అంటే గర్భసంచి ఫామ్ అయ్యే టైమే ఏమవుతుందంటే ఒక బేబీ మదర్స్ వూంబ్లో ఉన్నప్పుడే గర్ల్ బాడీలో యూట్రస్ అనేది ఫామ్ అవుతుంది. ఎలా అంటే 2 ట్యూబ్స్ లాగా ఉంటాయి పారామీసోనెఫ్రిక్ డక్ట్స్ అని, అవి యునైట్ అయి మనకి యూట్రస్ అనేది ఫామ్ అవుతుంది. ఈ యునైట్ అయి ఫామ్ అయ్యే టైంలో కొంతమందిలో ఏమవుతుందంటే ఈ రెండు ఇండిపెండెంట్గా యూట్రస్ డెవలప్ అవ్వడం, లేదా కలిసేటప్పుడు మధ్యలో గోడ మిగిలిపోవడం, కంప్లీట్గా రిజాల్వ్ కాకుండా ఇలా జరుగుతుందన్నమాట. ఇలాంటివన్నీ మనం డిటెక్ట్ చేయాలి డీటెయిల్గా. అంటే ఒకటి మనం స్కాన్లోనే 3D స్కాన్ అని ఒకటి ఉంటుంది. ఈ 3D స్కాన్ అనేది లోపల క్యావిటీని విజువలైజ్ చేయగలిగింది స్కానింగ్ మెషిన్లో. అది చేసుకొని మనం ఎగ్జాక్ట్గా ఈ నిజంగా సెప్టమ్ ఉందా, ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత సైజ్ ఉంది, లేదా పాలిప్ ఉంది అంటే లొకేషన్ ఎక్కడ, ఇవన్నీ కూడా మనము డీటెయిల్గా చూసుకోవచ్చు. ఈవెన్ ఫర్దర్ మోర్ డీటెయిల్ వెళ్ళాలి అంటే డైరెక్ట్ విజువలైజేషన్, హిస్ట్రోస్కోపీ, కెమెరా లోపల వేసి మనం చూడొచ్చు. ఎలా అయితే లాప్రోస్కోపీలో పైనుంచి కెమెరా వేస్తామో ఇక్కడ కింద యూట్రస్లో కెమెరా వేసి ఇంటీరియర్ ఆఫ్ ద యూట్రస్ని మనం విజువలైజ్ చేయగలం. ట్రీట్మెంట్స్కి వస్తే ఆబ్వియస్లీ త్రూ హిస్ట్రోస్కోపీ వీ కెన్ డూ ద ట్రీట్మెంట్స్. అలాగే అంటే పర్టికులర్గా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏదైనా స్పెషల్ కేర్ తీసుకోవాల్సి ఉంటుందంటారు? నాట్ నెసెసర్లీ అండి. పర్టిక్యులర్గా ఈ ఎండోమెట్రియం ప్రాబ్లమ్స్ వేరేవి పీసీఓడి లాంటి ప్రాబ్లము, లేదా థైరాయిడ్ లాంటి సమస్య, ఇలాంటి సమస్యలు ఏమవుతుందంటే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ కాబట్టి లేడీకి డయట్, ఎక్సర్సైజెస్, సర్టన్ అమౌంట్ ఆఫ్ వెయిట్ లాస్, ఇవన్నీ చెప్తే డెఫినెట్గా బెనిఫిట్స్ అనేవి వాళ్ళకి కనపడతాయి. కానీ ఎండోమెట్రియం ప్రాబ్లమ్స్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇప్పుడు టీబీ ఇన్ఫెక్షన్ వల్ల లెటర్సే లేడీ బాధపడుతుంది, గర్భసంచి పొర రావట్లేదు. తనకి ఏం చేయాలి అంటే తన బేసిక్ లైఫ్ స్టైల్ విషయాలు ఈజ్ డిఫరెంట్ అండి. ఎందుకంటే ఎటువంటి సూపర్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటే సరిపోతుంది. బట్ అది కాకుండా మా సైడ్ నుంచి మేము ఏం చేస్తాము అంటే ఫస్ట్ ట్యాబ్లెట్స్తో ట్రై చేస్తాం, లైనింగ్ ఏమైనా రెస్పాండ్ అవుతుందా అన్నది చూసుకుంటాము. లేదు ట్యాబ్లెట్స్తో అవ్వట్లేదు అంటే కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఇంజెక్షన్స్ తనకు సబ్క్యూటేనియస్గా లేదా గర్భసంచి లోపల వేసి ట్రై చేస్తాం. ఈ ఇంజెక్షన్స్తో కూడా వర్క్ అవ్వట్లేదు అంటే పిఆర్పి ఇన్ఫ్యూషన్స్ అంటాం, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. లేడీ ఓన్ బ్లడ్ తీసుకొని దాని నుంచి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని మనం సపరేట్ చేసి అటువంటి ప్లాస్మాని అండర్ గైడెన్స్ కెమెరా హిస్ట్రోస్కోపీలో గర్భసంచి గోడల్లో వేస్తాం ఇట్లా లైనింగ్ రెస్పాండ్ కావడానికి. ఈ పిఆర్పి అనేది ఇట్ ఈస్ నాట్ అ న్యూ వర్డ్, నాట్ జస్ట్ అజ్ అండి, వేరే ఏరియాస్, వేరే డిపార్ట్మెంట్స్ కూడా యూస్ చేస్తారు. ఒకటి కాస్మెటాలజీ, లేదా ఇంకా నెక్స్ట్ హెయిర్ గ్రోత్ ఎన్హాన్స్ చేయడానికి పిఆర్పి ఇంజెక్షన్స్ తీసుకోవడం, లేదా ఈవెన్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎవరికైతే దెబ్బ సరిగా మానట్లేదో అది ఎన్హాన్స్ చేయడం కోసం ఆర్థోపెడిక్స్, అట్లా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఈ పిఆర్పి అనేది వాడుతుంటారు. రైట్, ఒక కాల్ ఉంది, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి ఐశ్వర్య గారు, నమస్తే అండి. నమస్తే అండి, ప్రాబ్లం చెప్పండి డాక్టర్. మేడం మా ఏఎంఎస్ 0.2 ఓకే అండి. ఏజ్ 33, 2 years లైఫ్. ఓకే, ఇప్పుడు మనం మెడికేషన్ తీసుకుంటే ఐవీఎఫ్ లో ఎగ్ పెరుగుతాయా మేడం క్వాంటిటీ, అంటే ఐవీఎఫ్ గురించి? ఓకే, ఇప్పుడు AMH 0.2 అన్నారు కదండి. AMHs మీకు ఇంకా బాడీలో మిగిలిన ఎగ్స్ రిజర్వ్, దాన్ని మనం AMH చూస్తాం. 0.2 ఇస్ క్వైట్ లో అండి. పీరియడ్ మీకు వచ్చినప్పుడు డే 2 ఆర్ డే 3లో మీరు స్కాన్ చేసి చూసుకోండి. దాంట్లో ఓవరీ, సీచ్ ఓవరీలో ఆ మంత్కి వచ్చిన కొహార్ట్ ఆఫ్ ఫాలికల్స్ అన్నవి చూస్తామన్నమాట. 0.2 AMHకి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న నంబర్స్ యూజువల్లీ ఇట్ విల్ బీ 1 ఫాలికల్ ఆన్ ఈచ్ ఓవరీ, లేదా ఒక సైడ్ 1 ఎగ్ ఇంకో సైడ్ 2 ఉండడము, ఇలాంటి నంబర్స్ యూజువల్గా చూస్తాం. మీరు ఫాలో అవుతున్నప్పుడు ఎక్కడైతే కనీసం 2 and 1 దిస్ కైండ్ ఆఫ్ నంబర్స్ ఉంటే మీరు స్టార్ట్ చేసుకోవాలి. బట్ IVF AMH 0.2తో చేస్తున్నాము అంటే కొంచెం ప్రీ ట్రీట్మెంట్, అన్ని ఎగ్స్ సమానంగా ఉన్నప్పుడు స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకున్న ఎగ్ నంబర్సే తక్కువ ఉన్నాయి కాబట్టి వీ నీడ్ టు మేక్ షూర్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సైమల్టేనియస్లీ గ్రోయింగ్. ఉన్న 3లో కూడా ఓన్లీ 1 పెరిగింది అంటే ఇట్ విల్ నాట్ బి వెరీ ఫ్రూట్ఫుల్ సైకిల్. సో కొంచెం ప్రీ ట్రీట్మెంట్ అంటాము, ఆ ట్రీట్మెంట్ తీసుకొని ఆ ఫాలోయింగ్ డే 2 సైకిల్లో కొహార్ట్ ఎలా ఉందో చూసుకొని మీరు స్టార్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కూడా సర్టన్ అమౌంట్ ఆఫ్ రిస్క్స్ ఉంటాయండి. ఏంటి అంటే గ్రోత్ ప్రాపర్గా ఉంటుందా, సైకిల్ క్యాన్సిలేషన్ రిస్క్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి,
అండ్ తీరా పికప్కి వెళ్ళిన తర్వాత ఎగ్ నంబర్స్ మనకి ఎక్స్పెక్టెడ్ నెంబర్ వస్తున్నాయా లేదా, వచ్చాక దాంట్లో మెచ్యూర్ ఎన్ని ఉన్నాయి, ఎంబ్రియోగా కన్వర్ట్ అవుతున్నాయా లేదా. లెటెస్ సే యూర్ ఓన్లీ గెటింగ్ 1 ఎంబ్రియో ఇన్ 1 సైకిల్. అప్పుడు మీరు ఇంకొక స్టిమ్యులేషన్ వెళ్ళి అక్కడ కూడా ఎంబ్రియోస్ తయారు చేసుకొని పూలప్ సైకిల్స్ అంటాం. అక్కడ ఎంబ్రియో ఇక్కడ ఎంబ్రియో మీరు కలిపి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. మంచిర్యాల నుంచి శృతి గారు, నమస్తే అండి. హలో అండి. హలో, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. మేడం, నా పేరు శృతి అండి. హలో అండి, చెప్పండి. అంటే నాకు ఎండోమెట్రియం అది థిక్నెస్ పెరగట్లేదండి. సో దాన్ని ఎలా పెంచుకోవాలి? మీది ఏ ట్రీట్మెంట్ నడుస్తుందండి ఇప్పుడు? అంటే న్యాచురల్ గా ట్రై చేస్తున్నాం అండి. ఫాలికల్ స్టడీ చేస్తారు కదా. ఎంత థిక్నెస్ వస్తుంది మాక్సిమం? అంటే డాక్టర్ సింగిల్ లేయర్ అట్లా ఉంది అని చెప్పారు. ఓకే అండి, ఈసారి మీరు ఎండోమెట్రియం థిక్నెస్ కూడా కనుక్కోండి. వెన్ ద డాక్టర్ ఇస్ సేయింగ్, అంటే ఎగ్ గ్రోత్ ఇంత 16 మిల్లీమీటర్స్ ఉంది, 17 మిల్లీమీటర్స్ ఉంది అని అంటుంటారు కదా, అలాంటి టైంలో మీరు ఎండోమెట్రియం కూడా సైమల్టేనియస్గా ట్రాక్ అవ్వాలి. ఇనీషియల్గా లెటర్స్ 5 mm 6 mm ఉంది, తర్వాత 7 ఉంది, అట్లా కనీసం ఎగ్ విడుదల కావడానికి రెడీగా ఉంది అన్న టైంలో 7 మిల్లీమీటర్స్ అన్నా ఉంటే బెటర్ అండి. కానీ బాడీలో న్యాచురల్గా ఒకవేళ ఈ థిక్నెస్ అన్నది అటైన్ కావట్లేదు అంటే కొన్ని సబ్స్టిట్యూట్ ఎక్స్ట్రా మెడిసిన్ సప్లిమెంట్స్ ఉంటాయి. ఒకటి ఈస్ట్రోజన్ హార్మోన్ టాబ్లెట్ ఫామ్లో మేము బయట నుంచి ఇవ్వచ్చు. ఇంకొకటి ఆర్జినైన్ సాషేస్ అని వస్తాయండి. ఇవేంటి అంటే ప్రెగ్నెన్సీలో కూడా ప్లాసెంటాలో సర్క్యులేషన్ మంచిగా మదర్ టు బేబీ వెళ్ళడానికి ఇస్తాం. సో ఎల్-ఆర్జినైన్ సాషేస్ అన్నవి బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ చేసి లైనింగ్ థిక్నెస్ తీసుకొస్తాయి. సో ఆ సాషేస్ వాడడం కావచ్చు. ఇంకొన్ని మెడికేషన్స్ ఉన్నాయి విచ్ వీ ఈవెన్ గివ్ పర్ వెజైనలీ ఇంటర్నలీ పెట్టుకోవడానికి. సో ఇట్లా ఇవన్నీ మెడిసిన్స్ మీరు ట్రై చేసి చూడండి, మేబీ దట్ విల్ వర్క్ ఫర్ యూ. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి భాను గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే, డాక్టర్ గారు ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. మేడం, ఇది నాకు డాక్టర్ సిస్ట్ ఉందని చెప్పారు మేడం ఒకటి. ఓకే అండి, చెప్పారు. 2 months టాబ్లెట్స్ వాడాను. ఓకే. వాడిన తర్వాత స్కానింగ్ అదంతా తీసి మొత్తం పర్మనెంట్ గా తక్కువ అయిపోయిందమ్మని చెప్పారు. ఓకే అండి. చెప్పినాక 1 month డేట్ వచ్చింది మేడం. ఓకే. మళ్ళీ ఈ మంత్ 18కి రావాల్సింది, రాలేదు. ఓకే అండి. మళ్ళీ ఏమైనా పెరిగే అవకాశం ఉంటుందా మేడం, లేదా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుందా? మీరు చెక్ చేసి చూసుకోండి ప్రెగ్నెన్సీ టెస్ట్. ఇప్పుడు సిస్ట్ వల్ల మీకు పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవండి. సిస్ట్ అన్నవి ప్రతి నెల ఒక ఎగ్ విడుదలైన తర్వాత మిగిలిపోయి ఉంటుంది కదా ఓవరీలో ఫాలికల్ అవుటర్ బ్యాగ్, కొంతమందిలో అది మిగిలిపోయి సిస్ట్గా వస్తుంది. కానీ సిస్ట్కి మనకు సపరేట్గా ట్రీట్మెంట్ కొంతమంది ఇస్తారు, కొంతమంది వదిలేసిన ఒక 2-3 monthsకి సబ్సైడ్ కావచ్చు. అన్ని రకాల సిస్ట్స్ డేంజరస్ కాదండి, చాలా మటుకు సింపుల్ సిస్ట్స్ ఉంటాయి, అవి వాటంతా అవే పోతాయి. ఈ మంత్ మీకు పీరియడ్ స్కిప్ అయింది అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చూసుకోండి. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉందంటే మీరు ఇమీడియట్ కన్సల్ట్ అవ్వండి, లేదు నెగిటివ్ ఉంది అన్నా కూడా కన్సల్ట్ అయ్యి మెడికేషన్ తీసుకోండి పీరియడ్ రావడానికి. రైట్ డాక్టర్, అలాగే ట్యూబర్క్లోసిస్ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ లింక్ ఏంటంటే, ట్యూబర్క్లోసిస్ అనేది లంగ్ ఇన్ఫెక్షన్ కదా, సో దానికి ఇన్ఫర్టిలిటీకి ఎలా లింక్ ఉంటుందంటారు? సో ఎవరికైతే లంగ్స్ అఫెక్ట్ అయ్యాయో, లేదా కొంతమందికి టీబీ బోన్ వస్తుందండి, అంటే స్పైన్ అఫెక్ట్ అవుతుంది, హిప్ అఫెక్ట్ అవుతుంది, నీస్ అఫెక్ట్ అవుతాయి. సో టీబీ ఇన్ఫెక్షన్ ఫస్ట్ ఫోకస్ అన్నది ఇట్ కెన్ బి ఎనీవేర్. కానీ వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చి అక్కడ నుంచి ట్యూబర్క్యులోసిస్, ఈ ఆర్గానిజమ్స్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో బ్లడ్ ద్వారా వేరే వేరే రీజన్స్కి వెళ్ళి దే కెన్ గో అటాక్ అనమాట. అలాంటిది మనకు ఇప్పుడు ఇన్ఫర్టిలిటీలో రిప్రొడక్టివ్ సిస్టమ్, గర్భసంచి, ట్యూబ్స్, ఓవరీస్ కన్సర్న్ కాబట్టి దీని గురించి మాట్లాడతాను. ఎప్పుడైతే బ్లడ్ స్ట్రీమ్ ద్వారా ఈ బ్యాక్టీరియా వచ్చి సెటిల్ అయ్యాయో ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అవ్వచ్చు అంటే 95% దాకా మ్యాక్సిమం ట్యూబ్సే ఎఫెక్ట్ అవుతాయి ట్యూబర్క్యులోసిస్లో. అందుకే ట్యూబర్క్యులోసిస్ వచ్చిన లేడీస్ ఎవరైతే అటాక్ అయిన వాళ్ళు ఉన్నారో ప్రెగ్నెన్సీకి రిపీటెడ్గా ట్రై చేసి రావట్లేదు అంటే ఫస్ట్ థింగ్ వీ డౌట్ ఇస్ ట్యూబ్స్ పేటెన్సీ ఓపెన్ ఉందా లేదా అనేది చూసుకోమని చెప్తాం. నెక్స్ట్ ఆఫ్టర్ ట్యూబ్స్ నెక్స్ట్ అఫెక్ట్ అయ్యేది ఏంటి అంటే గర్భసంచి లోపల ఉన్న లైనింగ్. నువ్వు ఈ లైనింగ్ ఎఫెక్ట్ అయినప్పుడు నేను చెప్పినట్టు ఇందాక ఎలా వాళ్ళకి ప్రెజెంటేషన్ అర్థమవుతుంది. ఇనిషియల్గా మంచి బ్లీడింగ్ ఒక 3 days 4 days 5 days బ్లీడింగ్ అయ్యే లేడీస్కి సడన్గా స్కాంటీ అయిపోతుంది, హార్డ్లీ 1 day అవుతుంది, 2 days అవుతుంది, ప్యాడ్ సోకేజే సరిగ్గా జరగట్లేదు, 1 pad per day సఫిషియంట్ ఉంది, ఇలా జరుగుతుంది. తర్వాత ఏమవుతుందంటే కంప్లీట్ సైకిల్స్ అన్నవి స్టాప్ అయిపోతాయి, పీరియడ్ అన్నదే రాదు వితౌట్ టేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ మెడిసిన్. ఇలా ఇంతవరకు లేట్ చేయకుండా ముందే సైకిల్స్ ఉన్నాయి, ప్రాపర్గా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా,
ఎగ్ గ్రోత్తో పాటు లైనింగ్ ప్రాపర్గా వస్తుందా లేదా చూసుకుంటూ ఎర్లీ ట్రీట్మెంట్కి రిసార్ట్ చేసి ప్రెగ్నెన్సీని ఎంత తొందరగా ప్లాన్ చేసుకోగలిగితే అంత బెటర్. టీబీ ఇన్ఫెక్షన్ ఓవరీని కూడా సర్టెన్ అమౌంట్ ఎఫెక్ట్ చేయొచ్చు అండి. ఎందుకంటే టీబీ ఇన్ఫెక్షన్ అనేది ఇట్స్ లైక్ ఎనీ అదర్ పెల్విక్ ఇన్ఫెక్షన్. సో ఆ రీజన్లో వెజల్స్ ఏవైతే ఉన్నాయో బ్లడ్ ఫ్లో ఫైబ్రోసిస్ అయిపోయి ప్రాపర్ బ్లడ్ ఫ్లో ట్యూబ్కి ఎఫెక్ట్ అవుతుంది, ఓవరీకి ఎఫెక్ట్ అవుతుంది, యూట్రస్కి ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ జనరలైజ్డ్ ఇన్ఫెక్షన్ లాగా కూడా ఉంటుంది వాళ్ళకి. అలాగే ఎండ్రోమెట్రియల్ సమస్యకి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చే అకరెన్స్ అనేది ఎంతవరకు ఉంటుందంటే ద టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇప్పుడు పాలిప్ గురించి మాట్లాడామనుకోండి, పాలిప్ని మనము ఒకటి బ్లైండ్గా స్క్రాచింగ్ చేసి దాన్ని తీసేయడానికి ట్రై చేయొచ్చు, లేదా హిస్ట్రోస్కోపీ కెమెరా వేసి తీయడానికి ట్రై చేయొచ్చు. కానీ ఇటువంటి పాలిప్కి రెకరెన్స్ రిస్క్ ఉంటుంది. అంటే మళ్ళీ నెక్స్ట్ నెలలో ఆర్ మేబీ 2-3 మంత్స్ డౌన్ ద లైన్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్. సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్ ఏదైతే మనం హిస్ట్రోస్కోపీ ద్వారా దాన్ని రిసెక్ట్ చేసామో దీంట్లో ద రికరెన్స్ రేట్ ఈస్ వెరీ స్లో. అన్లైక్ ద పాలిప్ ఇట్ కెన్ టేక్ ఇయర్స్ అన్నమాట. సో ఇట్లా రికరెన్స్ రేట్ అన్నది ఏంటిది ఆ ప్రాబ్లం అన్న దాన్ని బట్టి డిఫర్ అవుతూ ఉంటుంది. ఒక కాల్ ఉన్నారని కాల్ తీసుకున్నాం. సిద్దిపేట నుంచి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం చెప్పండి. శ్రీనివాస్ గారు టీవీ వాల్యూమ్ తగ్గించండి, ప్రాబ్లం చెప్పండి. హలో చెప్పండి. చెప్తాను మేడం. రైట్, కాల్ కట్ అయిందండి. అయితే ఎండోమెట్రియల్ సమస్యలు రాకుండా ఎలాంటి డైట్ కావచ్చు, ఎలాంటి ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటారు? దిస్ డైట్ అండ్ ఎక్సర్సైజెస్ యాక్చువల్లీ అందరికీ తెలిసిందే అండి. ఎవ్రీవన్ నోస్ వాట్ ఈస్ హెల్తీ, వాట్ ఈస్ నాట్ హెల్తీ. ఏదైతే నాట్ హెల్తీనో వెరీ టెంప్టింగ్ ఉంటాయి ఆబ్వియస్లీ, ద టేస్టీ వన్స్. బట్ సో ఏవైతే అవుట్ సైడ్ ఫుడ్ ఉందో రిఫైన్డ్ షుగర్స్ అని ఉంటాయి, పామ్ ఆయిల్ అని ఉంటుంది, ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నవన్నీ వీ షుడ్ ట్రై టు డిక్రీజ్ మ్యాక్సిమం. అండ్ అన్నిట్లో బిగ్గెస్ట్ కల్ప్రిట్ టీ కాఫీ ఎక్కువ సార్లు తాగడం, షుగర్ ఎక్కువ వేసుకొని తాగడం, ఇట్స్ నాట్ గుడ్. సో ఫస్ట్ అక్కడ నుంచి. నెక్స్ట్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ఈవెన్ వెజిటేరియన్స్ చాలామంది నాన్ వెజ్ బ్యాడ్ అని అనుకుంటారు. అలా దెర్ ఆర్ డిఫరెంట్ ఒపీనియన్స్. ఫస్ట్ థింగ్ ఈజ్ నాన్ వెజ్ ఆపేయాలని అడుగుతారు మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్, 95% పేషెంట్స్. సో నాన్ వెజిటేరియన్ ఈజ్ ఓకే అండి, యాక్చువల్గా ప్రోటీన్ డైట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ నాన్ వెజిటేరియన్. కానీ దాంట్లో ఎక్కువ ఆయిల్ వేసి మసాలా వేసి దానివల్ల దీస్ ఆర్ బ్యాడ్. లేదు ప్రాపర్గా ఇప్పుడు చికెన్ అయితే గ్రిల్డ్ చికెన్ లేదా ఫిష్, సో ఆల్ దిస్ ఈస్ హెల్తీ. వెజిటేరియన్ డైట్లో కూడా వస్తే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్గా స్టాప్ చేయాల్సి ఉంటుంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫైబర్ డైట్ రిచ్ ఉండాలి, ఎవ్రీడే ఎక్సర్సైజ్ ఖచ్చితంగా ఉండాలి లేడీకి. రైట్. అలాగే ఆల్కహాల్ కావచ్చు, మత్తు పదార్థాలు కావచ్చు, ఏవి తీసుకున్నా సరే ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ కౌంట్ కానీ తగ్గే ఛాన్స్ ఎంతవరకు ఉందంటారు? సో ఇప్పుడు ఆల్కహాల్, స్మోకింగ్ లేదా ఆల్ దిస్ రిక్రియేషనల్ డ్రగ్స్ ఏవైతే ఉన్నారో మీరు అనేది డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీకి రోల్ ప్లే చేస్తున్నాయని అయితే అందరూ అంటున్నారు. స్టడీస్ ఆర్ కంటిన్యూస్లీ హ్యాపెనింగ్ ఈవెన్ టు దిస్ డే. కానీ ఇంత తాగితే చాలు, ఇన్నే స్మోక్ చేస్తే ఏం కాదు అని అట్లా పర్టిక్యులర్గా లేదు. సో దేర్ ఇస్ నో పర్మిసిబుల్ లిమిట్. ఇంత తాగితే పర్లేదు ఏం కాదు అన్న లిమిట్ లేదండి, ఆల్కహాల్కి కావచ్చు స్మోకింగ్కి కావచ్చు. మోస్ట్ ఆఫ్ దెమ్ దే సే ఒకేషనల్ ఆల్కహాల్ లేదా స్మోకింగ్. సో ఇవన్నీ మేము ఒకవేళ సెమెన్ అనాలిసిస్లో ప్రాబ్లం కనపడుతుంది లేదా వేరే ఏదన్నా ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా వద్దు అంటాం. సో మేమైతే ఖచ్చితంగా వద్దు అంటాం. బట్ సెమెన్ అనాలిసిస్లో ఏమన్నా నార్మల్ వచ్చినా కూడా ఇన్ఫర్టిలిటీకి వస్తున్నారు అంటే కౌంట్స్ బాగుండొచ్చు, మొటిలిటీ బాగుండొచ్చు, బట్ వీ డోంట్ నో ద క్వాలిటీ ఆఫ్ ద స్పర్మ్ ఎంత ఎఫెక్ట్ అయ్యి ఉండదు. సో డెఫినెట్గా కంప్లీట్గా అబ్స్టైన్ ఫ్రమ్ స్మోకింగ్ ఆర్ ఆల్కహాల్ చెప్తాము. అండ్ నిజంగా ఏదైనా ప్రాబ్లం బయటపడింది అంటే మాత్రం వీ విల్ ఆబ్వియస్లీ థింక్ దట్ దీస్ ఆర్ ఓన్లీ ప్లేయింగ్ అ రోల్ ఫర్ ఇట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మౌనిక గారు. ఎండోమెట్రియల్ సమస్య గురించి అలాగే ఇన్ఫర్టిలిటీ గురించి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారుగా ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.